భక్తులందరి యొక్క శ్రద్ధా కేంద్రంగా విరాజమానం అవుతున్నటువంటి ఈ సపరివార వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఏదైతే ఈ దక్షిణామయ శ్రీదేవి శారదా పీఠం యొక్క పరిపాలన విరాజమానం ఉన్నదో ఈ పీఠం యొక్క దేవస్థానం అయినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి గుడికి ఇంతకుముందు మా గురువరేంద్రులు దేవతలు శ్రీ భారతీదేవ వారు విచ్చేసి నమస్కరించారు. అదేవిధంగా ఇంతకుముందు 8 సంవత్సరాల క్రితం మేము మా యాత్రలో వచ్చినప్పుడు దేవస్థానానికి వచ్చాం. మళ్ళీ వాటి రోజున ఈ యాత్ర సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. భక్తులందరూ కూడా విశేషమైనటువంటి శ్రద్ధతో ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. మన యొక్క సనాతన ధర్మం మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అంటే భగవద్ ఆరాధన. ఆ భగవద్ ఆరాధనను చేస్తూ పరోపకారం చేస్తూ జీవించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడే అసలైనటువంటి ధర్మాన్ని ఆచరించేవాడు అని అర్థం. కాబట్టి మన ధర్మంలో ఉపదేశించేటటువంటి ప్రధానమైన విషయం అంటే ఒకటి భగవద్ ఆరాధన, ఇంకొకటి పరోపకారం. ఈ రెండింటినీ కనుక ఎవరైతే కనీసం ఈ రెండింటినీ అథవా ఈ రెండింటిలో కనీసం ఏ ఒకదాన్నైనా కూడా ఆచరిస్తే మనం విశేషంగా ధర్మాన్ని ఆచరించేటువంటి వారు, విశేషంగా మనం ధర్మాన్ని ఆచరించినటువంటి వారు అవుతాం. ఈ జీవితాన్ని సార్థకపరుచుకున్నటువంటి వారు అవుతాం. కాబట్టి అందరూ కూడా తమ యొక్క అందరికీ ఎన్నో పనులు ఉంటాయి, రకరకాల పనులు, బాధ్యతలు అన్నీ కూడా ఉండనే ఉన్నాయి. లౌకికంగా అందరికీ ఏవో పని ఉండనే ఉంటుంది, ఏదో ఒక పని అందరికీ కూడా ఉండనే ఉంటుంది. ఏదో చదువుకోవడము, అక్కడ ఉద్యోగం చేయాలి, ఇలాంటి బాధ్యతలన్నీ కూడా ఏదో కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా ఏవో ఉండనే ఉంటాయి. కానీ అవన్నీ కూడా అనివార్యములు కాబట్టి చేయవలసినటువంటి